శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు ధనుస్సు రాశి వారికి రాబోయే 6 నెలల పాటుగా ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, ఏ రకమైన రెమెడీ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. గ్రహానుసారం ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, శని గ్రహ ప్రభావం, రాహు కేతు అన్ని మేళవింపుగా చూద్దాం. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చర్చించుకోబడే ఫలితాలు వర్తిస్తాయి. సహజంగా ఈ యొక్క గురు, శని, రాహు గ్రహాల యొక్క స్థితిని బాగా పరిగణలో తీసుకోవాలి. 6 నెలల సెకండ్ హాఫ్ లో మనం రిజల్ట్ చూడబోతున్నాం కాబట్టి రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి గురుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా అంటే 15 మే రోజున ఆయన 6వ స్థానం వృషభాన్ని వదిలి మిథునంలో అడుగెట్టారండి. సో మళ్ళీ 2026 మే వరకు కూడా ఆయన 7వ స్థానంలో ఉంటారు. కాకపోతే మధ్యలో ఆయన వక్రీకరిస్తారు. 28 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యలో వక్రీకరించి 8వ స్థానంలోకి వచ్చినా కూడా మళ్ళీ 7వ స్థానంలోకి వస్తారు. మరి శనిశ్చరుడు ద్వితీయ తృతీయ అధిపతి అయ్యి చతుర్థంలో ఉంటారు. అంటే ఏంటంటే మీకు అర్ధాష్టమ శని ఉంది, అది కూడా చూద్దాం. పెద్ద వరి అవసరం లేదు. రాహు తృతీయంలో ఉన్నారు, అదేవిధంగా కేతువు ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం అంటే సింహరాశి అవుతుంది, తృతీయం అంటే ఇక కుంభరాశి అవుతుంది రాహుకి. మరి ముఖ్యంగా చూస్తే ఈ సంవత్సరం అంతా కూడాను ఈ యొక్క గురుగ్రహం 7వ స్థానంలో ఉంటారు. ఎప్పుడు కూడాను గురుగ్రహ దృష్టి మంచిది. గురుగ్రహం 7వ స్థానంలో ఉంటారు కాబట్టి సంసప్తకం అంటే మీ రాశి అవుతుంది కాబట్టి మీ రాశి మీద దృష్టి పెడతారు, ధనుసు రాశి మీద. మీలో మంచి పరిపక్వత ఉంటుందండి, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీలో మంచి జ్ఞానం అవలంబించుకుంటారు, ఆధ్యాత్మికత పెరుగుతుంది, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధిని కూడా బాగా చేసుకుంటారు, మీలో ఒక మెచ్యూర్డ్ మైండ్ ఉంటుంది. సో ఆ విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది సూచిస్తుంది. అదేవిధంగా మీలోని తప్పులను కూడా మీరు గుర్తించగలిగినటువంటి ఒక జ్ఞానం అనొచ్చు, తప్పులు గుర్తిస్తారు. స్వీయ అభివృద్ధి కూడా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం గ్యారంటీగా చేస్తారని చెప్పవచ్చు. సో గురుగ్రహం 28 అక్టోబర్ నుండి డిసెంబర్ 5 మధ్యన సో అప్పుడు వక్రీకరిస్తారండి. ఆ సమయంలో ఏంటంటే 8వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే అనుకోకుండా గతంలో మీరు ఏదైనా ప్రాపర్టీ డీల్ చేసి వదిలేసి ఉండొచ్చు, అలాంటి సడన్గా పాజిటివ్ కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహము చతుర్థ మీద దృష్టి పెడుతూ నవమ దృష్టి చేత, కాబట్టి ఏంటంటే ద్వితీయ మీద అదేవిధంగా సో కూడా దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రాపర్టీ డీల్ సంబంధమైన విషయాలు ఏదైనా కొలికి రాకుండా ఉంటే పూర్వీకుల ఆస్తి, పెద్దవారి ఆస్తి, ఇన్సూరెన్స్ మనీ ఇలాంటివి ఏమైనా కూడా వచ్చే అవకాశం, సో ఆ సమయంలో ఉండే అవకాశం చాలా బలంగా ఉంటుంది. మరి పంచమ వ్యయాధిపతి కుజుడు ఇంపాక్ట్ కూడా బాగా ఉంటుందండి. పంచమం అంటే ఏంటి? ప్రేమ, హైర్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, సంతానం, లవ్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. సో కుజుడి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. సో ఈ కుజ కేతుల యొక్క స్థితి అనేది ఈ యొక్క సింహరాశిలో 9వ స్థానంలో ఉంటుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా 7 జూన్ నుండి 28 జూలై వరకు కూడా ఆయన కుజకేతుల యొక్క స్థితి అనేది ఈ యొక్క 9వ స్థానం సింహరాశిలో ఉంటుంది. ఇది పంచమాధిపతి 9లో ఉన్నారు కాబట్టి సంతానానికి సంబంధించిన విషయాలు, హైర్ ఎడ్యుకేషన్, టెక్నాలజికల్ విషయాలు అద్భుతంగా జరుగుతాయి. కాకపోతే పంచమాధిపతి కుజుడు కేతుతో ఉన్నారు కాబట్టి సో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా అంటే ప్రయాణాలు అనవసరంగా చేయటం ఇట్లాంటివి కొన్ని చేయకూడదు. మీరు మానసికంగా వర్రీ అనిపిస్తే సో గర్భరక్షాంబికా స్తోత్రం ప్రతిరోజు పఠనం చేయండి. సో పాజిటివ్గా ఉంటుంది. ఏం లేదు అంటే కుజకేతుల యొక్క స్థితి అనేది పంచమాధిపతి అయ్యి 9లో ఉన్నారు కాబట్టి ఏదైనా మిస్క్యారేజ్ ఇలాంటి వాటికి దారి తీసే అవకాశం గోచార రీత్యా అంటే భయపడాల్సిన అవసరం లేదు ఉంది కాబట్టి సో బిట్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అదేవిధంగా 5వ స్థానము ప్రేమికులు కూడా కాబట్టి ప్రేమికుల మధ్య కేతు అంటే ఏదో డిస్సాటిస్ఫాక్షన్, అన్సాటిస్ఫాక్షన్, చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులకు దారి తీసి కొంతమంది దూరం అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది. కాబట్టి ప్రేమ అంటే నమ్మకం, అవగాహన కాబట్టి అవగాహన, నమ్మకం, ప్రేమ కలిగి ఉంటే సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చండి. మరి 28 జూలై నుండి 13 సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క కుజగ్రహం 10వ స్థానంలో ఉంటారు. అంటే ఏంటంటే విద్యలో, కెరీర్లో శ్రద్ధ బాగా చూపిస్తారు. కుజుడికి అష్టమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి చతుర్థాన్ని, పంచమాన్ని చూస్తూ ఉంటారు. 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి 10వ స్థానంలో కుజుడు బలవంతుడే. సహజంగా చతుర్క్షేత్రం అయినా కూడా సో బలవంతుడే కాబట్టి డెఫినెట్గా మీరు బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. అదేవిధంగా రాశి మీద కూడా ఈ యొక్క కుజగ్రహ దృష్టి ఉంటుంది కాబట్టి ప్రభావవంతంగా పనిచేస్తారు. మీ యొక్క మాటలు కూడా నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్గా ఉంటాయండి. సో డెవలప్మెంట్ విధంగా ఉంటాయి. వృధా మాటలు, గాసిప్స్ ఇవన్నీ కూడా మీరు మాట్లాడే ఛాన్స్ కూడా మీరు ఇవ్వరు అని చెప్పవాలి. మరి 10వ స్థానంలో కుజుడుండి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు చిన్న చిన్న వాదనలు వచ్చినా కూడా అల్టిమేట్గా లక్ష్యాలను చేరుకోగలుగుతారని చెప్పవచ్చు. మరి 13 సెప్టెంబర్ నుండి 28 అక్టోబర్ వరకు కూడా అయినా ఈ యొక్క కుజగ్రహము మీకు లాభస్థానంలో ఉంటాడు. ధనస్సు నుండి
శుక్రుడింట ఉంటారు, ఈ యొక్క తులా రాశిలో ఉండి ఉంటారు, పంచమ స్థానం దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ప్రేమలో మంచి మార్పు వస్తుంది. గతంలో విడిపోయిన వారు కలుసుకోవటం, లేదంటే సింగిల్గా ఉన్నవారు ప్రేమలో పడ్డం. కుజుడు అంటే మ్యాసివ్ ఎనర్జీ, శుక్రుడు లవ్, అఫెక్షన్, ఫిమేల్, కుజుడు మేల్ అయితే. సో కాబట్టి అట్రాక్షన్ పెరుగుతుందని చెప్పవచ్చు, పునరాగమనం అవుతుంది, మంచి అవగాహన పెరుగుతుంది ఈ యొక్క ప్రేమికుల మధ్య అని చెప్పవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు రాస్తున్న వారికి అయితేనేమి, రక్షణ సంబంధించి జనరల్ స్టడీస్ కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఈ కాలం కూడా. మరి 28 అక్టోబర్ తర్వాత ఈ యొక్క కుజుడు స్వస్థానంలోకి వస్తారు, 12వ స్థానంలోకి వస్తారు, వృశ్చిక రాశిలోకి. విదేశీ కార్యక్రమాలు, ఫారిన్ సంబంధించిన విషయాలు, ఫారిన్లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, విదేశీ సంబంధాలు, ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసే వారికి కూడా ఈ కాలం, ఈ సమయం అద్భుతంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. సో మరి కుజుడు గురించి చూసాం, గురుగ్రహం గురించి చూసాము. మరి వాట్ అబౌట్ రవి లక్, 9వ స్థానాధిపతి, భాగ్యాధిపతి రవి గ్రహం చూస్తే ముఖ్యంగా 16 జూలై నుండి 16 ఆగస్టు వరకు కూడా ఆయన అష్టమ స్థానంలో ఉంటారు. 9వ స్థానాధిపతి రవి అష్టమ స్థానంలో ఉంటారు. రవి సహజంగా రాజకీయ నాయకులని, అధికారులని, ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ సొసైటీ, రాజు కదా. సో ఇలాంటి వాళ్ళని ఇండికేట్, రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు, నేమ్ అండ్ ఫేమ్ విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, వాళ్ళ యొక్క పని కానీ, చేసే వాగ్దానాలు, మాట తీరులు చాలా అదుపుగా, పొదుపుగా మాట్లాడాలి. సో ఆ విధంగా ప్రవర్తించాలి, లేకుంటే వారి యొక్క పేరు ప్రశ్నలు కోల్పోయే అవకాశం ఉంటుందండి. సో ఎదుటి వారి మీ మీద బురద చల్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్. ఈ యొక్క వాసంలో కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. మరి 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ మధ్యలో ఈ యొక్క రవి 9, 10 స్థానాల్లో ఉంటారు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటారు 16 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్యలో. అంటే భాగ్యం కలుగుతుంది. లీడర్స్కి, సీఈఓస్లో ఉన్నవారికి, ఒక పొజిషన్లో ఉన్నవారికి, సెలబ్రిటీస్కి అయితే, ఒక స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఎవరికైతే ఉంటారో వారందరికీ కూడా మంచి కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి అనే వారే కాదండి, ధనుసు రాశి వారి, ధనులగ్నం వారి ఎవరైనా సరే 9వ స్థానానికి 9లో ఉన్నారు కాబట్టి సో మీరు ప్రభావవంతంగా పనిచేస్తారు, ఎఫెక్టివ్గా ఆలోచిస్తారు, ఎఫెక్టివ్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ యొక్క సంతానం విషయంలో వారి ప్రాస్పెరిటీకి పాటు పడతారు, టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. శుభ సంఘటనలు కూడా జరుగుతాయండి. గవర్నమెంట్ జాబ్ సంబంధంగా, రక్షణ శాఖకు సంబంధించి, పొలిటికల్ సంబంధించి కూడా బాగా ఉంటుంది. ఆ సమయంలో అధికంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి అక్టోబర్ 2వ వారంలో ట్రాన్స్ఫర్స్ కానీ, బదిలీలు అయినా కూడాను వీరికి అనుకూలంగానే మారుతాయి పరిస్థితులు అని చెప్పవచ్చు అండి. బాగానే ఉంది. సో కుజుడు కూడా చూసాము, ఇక్కడ రవి చూసాము, గురుడు చూసాము. వాట్ అబౌట్ శని? మరి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది కదా. ఎలా ఉంటుందంటే నీడ్ నాట్ వరీ అండి. అష్టమ శని, ఏలినాటి శని కాస్త ఎఫెక్టివ్ ఎక్కువగా ఉన్నా కూడా సో ఇక్కడ ఏంటంటే ధనుసు రాశి వారికి మరియు ధనుర్ లగ్నం వారికి రాశాధిపతి 7లో ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు. శనిశ్వరుడు ద్వితీయ, తృతీయాధిపతి 4లో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, పెద్ద ప్రాబ్లం లేదు. సో అన్లెస్ అదర్వైజ్ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా బలహీనపడి 6, 8, 12 స్థానాల్లో ఉన్నా, దుష్టగ్రహాల ప్రభావంతో ఉన్నా అప్పుడు మాత్రమే కాస్త ఇబ్బంది తప్ప అదర్వైజ్ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సహజంగా మనం జాతకం చూడకుండా కూడా చెప్పవచ్చు ఎవరికి శని బలహీనంగా ఉన్నారు జాతకంలో అంటే. సో బూతులు మాట్లాడడము, ఇష్టం వచ్చిన నోటికి నోరు పారేసుకోవటం కావచ్చు, లేటుగా పడుకొని ఉదయం సూర్యోదయం తర్వాత 8, 9, 10 ఇలా ఉదయం పూట లేటుగా లేవటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకోవటం, పోస్ట్ మార్టం చేస్తూ ఉండడం, వాయిదాలు వేయటము, మద్యము, మాంసము, ధూమపానం లాంటివి ఎక్కువ మీద వాటి మీద ఆసక్తి కలిగి ఎక్కువ చేస్తూ ఉండటం వల్ల ఇలాంటి వారికి శని ప్రభావం అధికంగా ఉంటుందండి. సో అలా కాకుండా శని గ్రహం బలంగా ఉన్నవారు ఏంటంటే క్రమశిక్షణతో కూడుకొని ఉంటారు, టైమ్లీ వర్క్ చేసుకుంటూ ఉంటారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో కింది వారికి, నేబర్స్కు, కొలీగ్స్కు, వారి కింది స్థాయి ఉద్యోగులు ఎంకరేజ్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అందరికీ శని బలంగా ఉంటుంది. అలాంటి వారు డెఫినెట్గా వారి వృత్తి వ్యాపారాలు అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. సరే మన విషయానికి వచ్చే వరకు సో శని చతుర్థంలో ఉన్నారు కదా. ముఖ్యంగా ఏంటంటే ఆస్తి, వాహనాలు, ఐరన్ సంబంధం, ఈ యొక్క యంత్రాల సంబంధం, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, వస్తువులు, నిర్మాణం పనులు ఇలాంటి వాటిలో వ్యవహరిస్తారు ఈ సమయంలో, ఈ కాలంలో కూడాను. వాటికి సంబంధించిన విషయాలు పాజిటివ్గా ఉంటాయండి. కాకపోతే 6వ స్థానం మీద కూడా దృష్టి శని పెడుతూ ఉంటారు. శనికి 3వ దృష్టి ఉంటుంది కాబట్టి 6వ స్థానం మీద పెడతారు. ఆ 4, 5, 6 సో తృతీయ దృష్టి అండి. అంటే ఏంటంటే శత్రువులు కొంతమంది ఉంటారు. అదేవిధంగా ఆఫీస్ పాలిటిక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి రాజకీయాల మీద, గాసిప్స్ మీద పక్కన పెట్టండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎందుకనండి ఎప్పుడైనా కూడాను ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ శక్తి ప్రసరించడం వల్ల తప్పనిసరిగా మీకు ఫలితం వస్తుంది. సింపుల్ ఉదాహరణ, ప్రతి వారు కూడా చిన్నప్పుడు భూతత్వంతో ఆడి ఉంటారు. మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల ఒక పేపర్ మీద మనం భూతత్వం ఫోకస్డ్గా పెడితే వితిన్ ఏ మినిట్, 1 నిమిషం లోపల పేపర్ కాలిపోతుంది. అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోకస్. అందుకే
మీ వృత్తిలో మీ గోల్స్, మీ టార్గెట్స్ మీదనే లేజర్ ఫోకస్ కలిగి ఉండండి. ఈ చుట్టుపక్కల జరిగే గాసిప్స్ ఇలాంటి వాటి మీద ఎవరేమనుకుంటున్నారు ఏమిటి ఇవన్నీ కూడా వృధా ప్రయత్నమేనండి. అదేవిధంగా శని 10వ దృష్టి చేత మీ యొక్క రాశి మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి పని భారం కాస్త పెరుగుతుంది. బాధ్యతలు తీసుకోండి. గురు దృష్టి ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు సంవత్సరం సీనియర్స్, కొలీగ్స్ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నవారు మీకు డెఫినెట్గా మీకు సహకరిస్తారు అని చెప్పవచ్చు. మరి ధనుసు రాశి, ధను లగ్నం వారికి సంబంధించి రాహు గ్రహము తృతీయ స్థానంలో ఉంటారండి. ఉపచయ స్థానం అంటారు 3, 6, 10, 11 స్థానాలు. శనివత్ రాహు, శని ఇంటి రాహు ఉన్నారు. సో కాబట్టి రాహు శుభ ఫలితాలే వెలువరిస్తారు అని చెప్పవచ్చు. సో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. చురుకైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి మనస్సు కూడా కలిగి ఉంటారు. ఈ సమయంలో మీరు శారీరక దారుఢ్యం మీద కూడా మీరు ఫోకస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. ప్రయాణాలు బాగా ఇష్టపడతారు. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చండి. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కానీ ఇలాంటి వారు కవిత్వం రాసేవాళ్ళు, పుస్తకాలు రాసేవారు, యూట్యూబర్స్ ఇలాంటి వారికి కూడా కొంత నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సామాజిక సేవకులు కూడా ఇన్వాల్వ్మెంట్ బాగా అవుతారు. అదేవిధంగా ఆన్లైన్ పనిచేసే వారికి కూడా ఈ సమయంలో బాగా ఉంటుంది. ప్రయాణాలు చేయటం కావచ్చు, మార్కెటింగ్ సంబంధితమైన ప్రయాణాలు, ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయం అనేది రాహు పాజిటివ్ ఫలితాలు ఇస్తారు. కేతు 9లో ఉండటం వల్ల స్పిరిచువల్గా ఉండాలనుకోవడం, ఆధ్యాత్మిక యాత్రలు, ప్రయాణాలు చేయడం అనేది ఉంటుంది. తండ్రికి సంబంధమైన విషయంలో పర్టికులర్గా జూలై 16 నుండి ఆగస్టు 16 మధ్యలో అనారోగ్య సమస్యలు కానీ కొంత వారి గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మొత్తం మీద చూస్తే ఈ 6 నెలల కాలంలో ఎలా ఉంటుంది అంటే కష్టాల నుండి విముక్తి పొందే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో, అదేవిధంగా అక్టోబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్యకాలంలో మీ యొక్క కష్టాలు ఏవైనా కావచ్చు, మీ వ్యక్తిగతంగా వాటి నుంచి కాస్త 70% వరకు కూడా బయటపడతారు అని చెప్పవచ్చు. సో కాబట్టి ఈ సమయంలో ఏంటంటే రుణాలు, కోర్టు కేసులు, లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు. సో రెమెడీ పరంగా చూసుకుంటే శని రాశి మీద దృష్టి పెడుతున్నారు, 6వ స్థానం మీద పెడుతున్నారు, 4లో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ సంబంధంగా, వృత్తిపరంగా ఇలాంటి వాటి విషయాలు రిలీఫ్ పొందాలి అని అంటే శనికి తైలాభిషేకం, అదేవిధంగా శని గ్రహానికి సంబంధించిన రెమెడీస్ అంటే జపం, తర్పణ హోమం చేసుకోవడం, వృద్ధులకి అనాథలకి ప్రతిరోజు కాకపోయినా సాటర్డేస్ కూడా హెల్ప్ చేయడం కావచ్చు, డిజేబుల్డ్ పీపుల్కి హెల్ప్ చేయండి. అదేవిధంగా గురుగ్రహం 7వ స్థానంలో ఉన్నారు, బుధుడింటో ఉన్నారు. స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైనా ఉంటారో సో వారు డెవలప్మెంట్ కోసం నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు సీనియర్స్ అయితే, పెద్దవారైతే, వివిధ రంగాల సెటిల్మెంట్ అయిన వారైతే కనుక తోచిన సలహాలు రూపంలో కూడా మీరు హెల్ప్ చేయవచ్చు. సో మీకు కుదిరినంత వీలైనంతగా కూడా అనాథాశ్రమాలకైతేనేమి, ఈ యొక్క గోశాల కూడా సర్వీస్ చేయడం వల్ల కూడా పాజిటివ్ కర్మ అనేది పెరుగుతుంది. తద్వారా సో మీకు డెఫినెట్గా పాజిటివ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. సో 9లో కేతు ఉన్నారు కాబట్టి ఈ యొక్క దేవాలయాలు, కొంతమంది బాగా పాటుపడిన దేవాలయాలు ఉంటాయి. కొంతమంది పురోహితులు ఉంటారు, కష్టంగా ఉంటుంది వారికి. అలాంటి వారికి కూడా సహాయం చేయడం వల్ల కావచ్చు. కేతు 9లో ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూసుకోవడం కావచ్చు, కుక్కలకి లేకుండా మూగ జీవాలకి సో మనం తోచినంత కంటే ఏదైనా గింజలు, నీరు కానీ, పానీయం కానీ ఇలాంటివి అందించడం. సో ఇలాంటివి కూడా మంచి కర్మ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా ధనుసు రాశి గురించి తెలుసుకోవాలి పూర్తిగా అనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా ధనుస్సు రాశిని వీరి జననం ఎందుకు జరిగిందో ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనించగలిగితే మరికొన్ని అద్భుతమైన విషయాలు మీకు అవగతం అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.